వాక్యమే కనుక అందరం కలిసి పాడదాం. స్వరాలు విప్పండి. ఆయన మాటలతో మనల్ని ఓదారుస్తూ వచ్చాడు. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమేయదు బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ వాక్యమేయదు ఓదార్చినది. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమేయదు బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ వాక్యమేయదు ఓదార్చినది. యేసయ్యా 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 నీ ఉపదేశముని పరువలేనయ్యా. నీ ఉపదేశముని పరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమేయదు బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ వాక్యమేయదు ఓదార్చినది. విత్తువాని యొక్క ఉపమానాన్ని చెప్పాడు. విత్తువాడట విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోయాడట. గట్టు మీద పడినటువంటి విత్తనాలను ఆకాశ పక్షులు వచ్చి పట్టుకెళ్ళిపోయినాయట. ఆకాశ పక్షులు వచ్చి విత్తనాలు పట్టుకెళ్ళిపోయినాయి కనుక ఆ విత్తనాలు మాయమైపోయినాయి. దయచేసి గమనించండి, నీ హృదయము అనేది ఒక మంచి నేల. మంచి నేల అయినట్లయితే విత్తనాలు విత్తబడినప్పుడు ఆ విత్తనాలు ఫలిస్తాయి. మీ జీవితంలో బహు విలువైంది ఏంటో తెలుసా? మీ హృదయంలో విత్తబడేటటువంటి దేవుని వాక్యం. మీ ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు ఉందనుకోండి, మీ ఇంట్లో దొంగలు పడాలని ఆశపడలేదు, కానీ దొంగలు దేనికోసం వస్తారు? విలువైన వాటిని దోచుకోవడానికి వస్తారు. ఒప్పుకుంటారా? అలాగే సైతాను కూడా మన జీవితంలో విలువైన వాటిని దోచుకోవడానికే వస్తాడు. ఏమిటి మన జీవితంలో విలువైంది? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము దేవుడు మీ హృదయాల్లో దాచిపెట్టాలి అని ఆశపడుతున్నప్పుడు సైతానుకు మీకు ఇంకా పరిచయం ఉందనుకోండి, వాడు మీ హృదయంలోకి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? మొదటిగా వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు విన్న వాక్యాన్ని మర్చిపోతున్నారు అని అంటే అది మంచి సూచన కానే కాదు. విన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోకపోతే, విత్తబడిన వాక్యము పక్షులు వచ్చి పట్టుకెళ్ళిపోయినాయి అని అనుకోండి, ఆ విత్తనము ఫలించే ప్రసక్తి లేదు. అలాగే మీ హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని సైతాను వచ్చి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, మీరు ఆత్మీయంగా ఫలించే అవకాశం కూడా లేనే లేదు. కాబట్టి సంగమా, మీరు వింటున్న వాక్యాన్ని మర్చిపోవడానికి అస్సలు వీల్లేదు. దానికి మీరు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, మీరు వాక్యాన్ని రాసుకోండి. ఒక చక్కని నోట్బుక్ తెచ్చుకోండి, ఒక పెన్ను తెచ్చుకోండి, వాక్యాన్ని చక్కగా రాయండి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మీరు వాక్యాన్ని రాశారనుకోండి, 70% వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆ వాక్యాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అని అంటే, మీరు వాక్యం విన్న తర్వాత ఇంటికెళ్ళి, లేదా ఉద్యోగం చేసే చోట, లేదా చదువుకుంటున్న చోట, నివసిస్తున్న చోట మీ స్నేహితులు ఎవరైనా ఆత్మీయులు ఉంటే వాళ్ళతో పంచుకోండి. నిన్న రాత్రి దైవజనులు ఈ వాక్యాన్ని అందించారు. ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది, నన్ను ఎంతో ఆదరించింది, ధైర్యపరిచింది అని చెప్పి ఆ వాక్యాన్ని మరొకరితో చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఆ వాక్యం మర్చిపోరు.
ఇది మీ జీవితంలో వాక్యాన్ని మర్చిపోకుండా ఉండాలి అని అంటే మొదటగా రాసుకోవాలి. వాక్యాన్ని మీరు రాసుకున్నట్లయితే 70% మీరు సాధారణంగా వాక్యాన్ని మర్చిపోరు. అదే వాక్యాన్ని మరొకరితో, అలా ఎంతమందితో మీరు పంచుకోగలరో అంతమందితో పంచుకోండి. ఆదివారం ఒక సందేశం విన్నారనుకోండి, ఆ ఆదివారపు సందేశాన్ని వారంలో ఎంతమందితో పంచుకోగలరు అంతమందితో పంచుకోండి. నేను కూడా ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసే రోజుల్లో నాకు స్నేహితుడు ఉండేవాడు, పేరు జేకబ్. అతను వారి సంఘంలో విన్న వాక్యాన్ని నాతో చెప్పేవాడు, నేను విన్న వాక్యాన్ని తనతో చెప్పేవాడిని. అలా ఒకరితో ఒకరు విన్న వాక్యాన్ని ఎప్పుడు విన్నా సరే, ఏ వాక్యం విన్నా సరే మేమిద్దరం చర్చించేవాళ్ళం, ధ్యానించేవాళ్ళం, ఒకరితో ఒకరు చెప్పుకునేవాళ్ళం. ఫలితంగా ఆ వాక్యము ఫలించటం ప్రారంభించింది. సంగమా, వాక్యాన్ని మీరు మర్చిపోతున్నారంటే అది మంచి సూచన కానే కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మీరు వాక్యాన్ని రాసుకోవాలి. ఒక నోట్బుక్, ఒక పెన్ తెచ్చుకోండి, చక్కగా వాక్యాన్ని రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను.